పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభుసిమ్రాన్ సింగ్ మరియు ప్రియాంశ్ ఆర్య మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కి 100 పరుగులు జోడించారు. ప్రియాంశ్ ఆర్య వేగంగా ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆండ్రే రసెల్ బౌలింగ్లో ప్రియాంశ్ ఆర్య 69 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గెలెన్ మ్యాక్స్వెల్ మరియు మార్కో జాన్సెన్స్ త్వరగా వికెట్లు కోల్పోయారు. ఒకవైపు ప్రభుసిమ్రాన్ సింగ్ అద్భుతంగా ఆడుతూ తన 2 ఐపీఎల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను 49 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో 83 పరుగులు చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. చివరికి పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పి 201 పరుగు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరియు జోష్ ఇంగ్లిష్ చివరిలో వేగంగా పరుగులు జోడించారు. మొత్తానికి పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లో ఓపెనర్లు మరియు చివరి బ్యాటర్లు బాగా ఆడడంతో మంచి స్కోర్ చేయగలిగింది. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ల మధ్య కొన్ని వికెట్లు తీసినప్పటికీ పంజాబ్ను భారీ స్కోర్ చేయకుండా ఆపలేకపోయారు. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.